ఎలా ఉంది బ్రెజిల్ ఫ్లోరియానోపోలిస్? Come. Go. Are we here to buy souvenirs? The interesting thing is we have seen so many Ganeshas everywhere. So many Buddhas. So many Ganeshas. Day 2? Day 2 in Brazil. This is going to be interesting. Every day, day 1, day 2, day 3, day 4. What are you doing? Lunch, dinner. That's all, right? What do you have for lunch? Day 2 నేను చెప్తాను. పాత చింతకాయ పచ్చడి, వంకాయ కూర, పాలకూర పప్పు, బ్రెజిల్లో భోజనం. సూపర్ దీపిక. But I'm not eating that. I'm just eating this puppet. Can someone make? ఇండియాలో పెరిగే బాదం చెట్టు. మన ఇంట్లో తార్నాకలో ఉన్న అది ఏంటి అలోవెరా జెల్లీ చెట్టు అన్నమాట. కలర్ కొంచెం థిక్గా ఉంది. ఇది కూడా కొంచెం ఆకు కొంచెం గట్టిగా ఉంది. ఇదేమో అరటి చెట్టు. అరటి చెట్టు అంటే ఇండియాలో లా కాకుండా దీని చెల్లెలు, ఇండియా చెల్లెలు అనమాట. కొంచెం పలచగా ఉంది, కొంచెం చిన్నది కాబట్టి ఇండియాకి చెల్లెలు. అదేమో అన్న, ఇది చెల్లెలు. అయితే అది అక్క, ఇది చెల్లెలు. నెక్స్ట్ ఇవేం పూలు తెలవట్లేదు కానీ బాగున్నాయి పూలు, చూసుకోండి. సూపర్ పూలు, రెడ్ కలర్ చాలా బాగుంది. ఇలాంటి చీర కొనివ్వండి నాకు ఎవరన్నా. అది నెక్స్ట్ ఇది ఏం చెప్తే తెలవట్లేదు కానీ బాగుంది, పుట్టిగా ఉంది, గున్నేనుగులాగా. ఇది ఏదో పసుపచ్చ పూలు, ఎల్లో పూలు చిట్టి చామంతులు కంటే చిన్న బుజ్జి చామంతి అనమాట. చిట్టి చామంతి కంటే బుజ్జి చామంతి ఇది పువ్వు అనమాట, చూసుకోండి. అది ఇది తులసి కోట లాగా ఉంది. ఇది పువ్వు వేద్దాం కానీ తులసి కోట కాదు, ఏదో ఒక రకమైన నిమ్మకాయ చెట్టు అనుకుంటా. వాసన చూద్దాం. నిమ్మకాయ అనుకుంటున్నారా? ముళ్ళులు ఉన్నాయా? నిమ్మకాయకి ముళ్ళులు ఉంటాయి. నిమ్మకాయ నిమ్మ ముళ్ళు ఇప్పుడు ఉంది. పెరిగినా గుచ్చుకోవట్లా కాబట్టి నిమ్మ చెట్టు తెలవదు. ముళ్ళు ఉన్నాయి కానీ గుచ్చుకోవట్లేదు. అంటే బ్రెజిల్ వాళ్ళు చాలా మెత్తగా ఉంటారు అనుకుంటా. అది మన ఇండియాలో అయితే గట్టిగా ఉంటాయి అది. కాబట్టి ఏ చెట్టు మనం తెలవదు. ఈ తులసి చెట్టు కాదు కానీ తులసి కోటలాగా ఉంది. కుండి బాగుంది. మన ఇండియాలో తులసి లాగా ఉంది కానీ తులసి కాదు, చాలా బాగుంది. తులసి అని భావించుకోవచ్చు. చక్కగా ఉన్నాయి అనమాట. ఈ చూడండి ఎంత బాగుంది. ఈ ఆకులు పువ్వులాగా ఉన్నాయి అనమాట. ఆకులు చెప్పాలి. అరటాకులు. నెక్స్ట్ ఇందాక అరటి చెట్టు చెప్పుకున్నాక మళ్ళీ ఇంకో అరటి చెట్టు వచ్చింది. ఇది బగారటి చెట్టు పెద్దగా ఉందన్నమాట. అది బాగుంది. పోయి అద్దె ఇది అరటికాయలా? అరటికాయలు అదే చెప్పాడు రవి. సూపర్. అరటి చెట్టే ఇదిగో అరటికాయలు చూడండి. ఇవి పెరిగేదాకా మనం ఇక్కడ ఉంటే 4 కోసుకొస్తాను ఇండియాకి. గెల తీసుకొచ్చేస్తా. ఓకేనా? నెక్స్ట్ ఇండియాకి తెస్తా, అమెరికా కాదు ఇండియాకి పట్టుకొచ్చేస్తా. అప్పుడు పెరుగుతుంది అది. ఇది కూడా నిమ్మ చెట్టు లాగానే ఉంది. మరి తెలవదు, పూలు లాగా ఉంది ఇక్కడ మధ్యలో. ఇది ఏం చెట్టు తెలవదు. మొత్తానికి పొడుగ్గా పెరిగిన చెట్టు. ఈ తోట అనమాట. మన బ్రెజిల్లో మేము ఉన్న అపార్ట్మెంట్లో తోట. ఈ తోట యొక్క మొత్తం చూపిస్తున్నాం వీడియో అనమాట. తోట ఎట్లా చూసుకోండి. ఇది నిమ్మ చెట్టు లాగా అనిపిస్తుంది. అన్ని నిమ్మ చెట్టు లాగానే కాయ. అది నిమ్మకాయ. ఆ రెండు నిమ్మకాయలే. మరి ఇది ఏం చెట్టు? సపోటా చెట్ట? ఫ్రూట్స్ అన్నాడు. మరి పెరిగి కాయలు కాచి పండ్లు అయితే కానీ మనకు అర్థం కాదు. అది తామర పూలే. తోటలో మన నీళ్ళల్లో ఉండాల్సిన తామర చెట్టు ఇక్కడ పెంచారు కుండీలో. తామరకు నీటి బొట్టులాగా ఉండాలంటే ఇట్లా ఉండాలన్నమాట. ఇది ఇట్లా ఉండేది కాబట్టి నీటి బొట్టు జారిపోతుంది వర్షం వస్తే. ఇప్పుడు వర్షం అనేది కాబట్టి ప్రస్తుతం మన ఇది జారుతుంది లేదు తెలవదు, జారుతాయి. ఇలా పెరుగుతాయి మన నీళ్ళల్లో. ప్రస్తుతం నిలువునా ఉంది. 1 minute వాకింగ్ అని చెప్పాను కదా. ఆ స్టాప్ సైన్కి ముందు మన రూము. అక్కడి నుంచి జస్ట్ 1 minute అంతే. 1 minute వాకింగ్ టు ద అట్లాంటిక్ ఓషన్. బీచ్ కాదు, అట్లాంటిక్ మహాసముద్రం. షాప్ లేదు వచ్చినప్పుడు.
ఎలా ఉంది బ్రెజిల్ ఫ్లోరియానోపోలిస్? Now I saw a dog. You heard a dog? Are we here to buy souvenirs? Huh? Are we here to buy souvenirs? Maybe. The interesting thing is we have seen so many Ganeshas everywhere. So many Buddhas, so many Ganeshas. So Kani, see, one more Buddha. I mean Ganesha. 55. We come back. More. 50. Okay, తీసుకో Hmm? తీసుకో